అక్కడ పో, ఇక్కడ ఏమన్నది? ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది. ఎంతమంది వస్తారు పోనీ. ఇది రికార్డు కాదన్నా, లైవ్గా చూసుకోవాలి. మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నది అది మీకు వీడియో వస్తుంది. మీరు తీసుకోవచ్చు, తీసుకోండి. పోనీ రికార్డింగ్ చేస్తాం. వాటర్ ఎక్కడెక్కడ అవి మేము పంపిస్తాం మీకు వాట్సాప్లో. మొత్తం కాదు, కొద్దిగా కావాలంటే చేసి సరిపోతుంది. కేసింగ్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా తెలుస్తుంది, మనకి కేసింగ్ ఎన్ని ఫీట్లు ఉన్నా తెలుస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటా కూడా మేము ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్తాం. చూడు లైవ్గా కనబడుతుంది. టెక్నాలజీ బాగుంది. పాపం 9 లేవట్రా, కేసింగ్ ప్రాబ్లం. లేవట్ ఇంకా లైట్గా వలిగింది. చెప్పాడా లెఫ్ట్ సైడ్కి వలిగింది. తీస్తాం, ఫోటో తీసుకోండి. ఒక్క నిమిషం. కనిపించదు ఎంత దూరం అవసరం లేట్ బస్ కొంత కింది కానీ మొత్తం 38 ఫీట్ వాళ్ళ చేతిలో రీడింగ్. ఇప్పుడు ఊగా వాళ్ళకుంటూ వచ్చింది కేసింగ్ ఆడికి 30 నుంచి. ఆపుకో చెప్పు, ఆడ లేవట చెప్పు, ఆడ చెప్పు. ఎంత పోనీ. పోనీ ఆపో. అయితే వాటర్ రావడం స్టార్ట్ అయింది. మీది లేవట ఇంకా కిందికి వెళ్తాం వస్తుంది. అంటే ఎన్ని ఫీట్స్ అంటే జస్ట్ దారి వస్తుంది కదా? అవును, దారి ఏదొస్తే అదే చేయిస్తాం. చెప్పు శ్రీకాంత్. పైకి అన్నీ కలిపి శాండ్ వచ్చినప్పుడు చెప్పు.
కొంచెంసేపు పోసి అయిపోతుంది అసలు రావట్లేదు. కొంచెంసేపు వస్తుందన్న ఒక 10 నిమిషాలు 10-20 నిమిషాలు వస్తుంది అయిపోతుంది. అంటే ఆ డ్రై అయితే లేదు, ఫ్లో తగ్గిపోతుంది. సన్నగా వస్తుందా? ఫస్ట్ రావడం కొంచెం అది కూడా ప్రెషర్ వస్తలేదు, మామూలు ప్రెషర్ వస్తుంది. మళ్ళీ 5 మినిట్స్కి అట్లా కాగా మళ్ళీ ప్రెషర్ తక్కువైతే వస్తుంది. ఒక 6-7 గంటలు అయిపోతే మంచి ప్రెషర్. 6 గంటల తర్వాత మళ్ళీ మీకు ఎంతసేపు వస్తుంది? అది 10 నిమిషాలు. 10 నిమిషాలు అవుతుంది. చుక్కలు చుక్కలు ఏమన్నట్టు. ఆపు ఆపా టేక్ సార్. ఇక్కడికి వెళ్ళిన కిందికి వెళ్ళిన నీళ్ళు పెరిగినాయి. కొంచెం పోనీ పోనీ దరికి ఎక్కువగా ఆడుతుంది వాళ్ళకి. హోల్ ఉందా సైడ్కి? ఈ హోల్లోకైనా అసలు వాటర్ రావాలి. అసలు చాలా మంచి లేయర్, అది డ్రై అయిపోయింది. మీది లేవట కిందికి పోనీ అది ఎంత వస్తున్నాయి కదా, లేదు ఆ పైన వాటర్. ఇది హోల్ ఉందా, ఇళ్ళకైనా రావాలి వాటర్. చెప్పాడా? ఒక నిమిషం. 5 పోనీ మేబీ ఎండకు నెక్స్ట్ సీజన్కి వస్తాయేమో. వర్షాలు పడితే వస్తాయి అంతే. అది లేయర్ అనమాట. 2-3 వర్షాలు గట్టిగా పడితే సిటీ ఎక్కడ లేవు సార్ అంతా. వాటర్ కూడా బాగానే ఉంది. పోనీ నచ్చమా? ఎక్కడి నుంచి ఉన్నాయి వాటర్? ఇది ఎన్ని ఫీట్స్ ఉంది? చెప్తారు సార్, అన్నీ చెప్తారు సార్. ఆపు చెప్పు చెప్పు నచ్చమా. పోనీ ఆపుకో. కదిలి ఆడా కదిలిసి నాకు 1 ఇంచు లేవట అంతే. లేట్ మీకు లేట్ 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 మళ్ళీ లేట్ లేట్ అట్లా లేట్. పోనీ కదిలి మళ్ళా. పోనీ రాకేనా అన్నది అంతా. మనం చూస్తుంది నీళ్ళ లోపల. ఓకే 582 నుంచి ఉందంటే ఆల్మోస్ట్ ఉంది కదా మొత్తం సగం పోయింది వాటర్. 1150 అంటే ఇప్పుడు మనకు తెలుసా 8 నుంచి వాటర్ ఫ్లో వస్తుంది. ఎప్పుడు వేసారు? పొద్దున వేసారు అన్నమాట. ఇవాళ మార్నింగ్ వేసారు 4 o'clock 5 o'clock వేసినట్టు. $700 బోర్ పడ్డా అన్నారు ఫస్ట్. 700 to 800 మధ్యలో పడ్డా. లేవట్ మీది రాడు ఇంకా
ఒకటి మెయిన్ ఉంది ఎందుకు కానీ నేను నరసింహ ఒక్క చెప్ప 1150 పడ్డది అన్నాడు. ఇంత రాకే కదా అది. మనం మంచి మట్టి స్ట్రక్ ఏందని తీసినా అన్నాడు. ఎందుకు ఎక్కడ ఎక్కడ కనబడుతుంది అది ఇక్కడ అంతా తెలుస్తుంది. అవన్నీ చిన్న చిన్న రాళ్ళు కనబడుతున్నాయి కదా కిందికి వెళ్తున్నాయి. అవి మన మోటార్ తిరుగుతున్నప్పుడు ఆ ఫోర్స్కి గుంజేసుకుంటుంది. ఓకే 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 రాళ్ళ అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తే అవును చిన్న చాలా చిన్నగా ఉంటాయి అవి. మన పంపులో పోయి పట్టేసుకున్నాక ఇది నడవలేదు. రాయి కిందకి తిరుక్కుంటూ వెళ్తుంది. ఆపు నరసింహ చూడు ఎంత ఎంత దుమ్ము వస్తుంది కనబడుతుందా? ఈ రాళ్ళన్నీ పంపు తిరిగినప్పుడు పట్టేస్తాయి. దానివల్ల కూడా స్పీడ్ రెస్ట్ వస్తుంది చూడు. పోనీ రెస్ట్ వచ్చినప్పుడు ఇంపెల్లర్ని కొట్టేస్తాయి. ఇది సంపులో కొంచెం ఇది రాక్ మెటీరియల్ చూపిస్తుంది. డెబ్రీస్ వస్తుంది. మన ఇదెంత ఉంది? 961 ఉందన్న 960 ఉంది 963 5 మోటార్ తోటి 100 ఫీట్లు పైకి వేసేయండి. తీసే నరసింహ పైన మాట మాట కాటి కేక్తో కొనలే ఉందండి. అవును ఒకసారి గొడిచి పెట్టుకుంటే కదా గుర్తులు వేసుకుంటాం మధ్య లేనాక చెప్పు వచ్చాను 100 దాటింది కదా అక్కడ నుంచి 1 అంతేనా అయిపోయిందా సరే బాగా గిఫ్ట్ చేసేటనే నీళ్ళు ఉంటుందో లోపల ఎన్నో ఉంటున్నాయి. దించాలంటే ఒళ్ళు దించాలి ఉండాలంటే చేతులు లేకపోతే అయితే ఎండాకాలం అదే వర్షాకాలం అయితే నీళ్ళు బయట టమాటా పెట్టాలి